హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సరపిండి పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. బయట వర్షం పడుతుంది, సో ఏదైనా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, అందుకని చెప్పి మేము సరపిండి పెడుతున్నాం. మా తెలంగాణలో ఇది చాలా తింటారు వర్షం పడితే ఎక్కువ. సో ఫస్ట్ అయితే మనం పిండి జల్లడ పట్టుకుందాం. పిండి జల్లడ పట్టుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను శనగపప్పు నానబెట్టుకున్నాను అందులో వేసుకోవడానికి. అండ్ జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టేసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చికారం కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు ఇందులో. ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఇవి కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. మిరపకాయలు అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్. సో తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని పిండిలో కలుపుకోవాలి. ఇది సేమ్ మన గ్యారప్పల్లాగానే, తెలంగాణలోకి అయితే బాగా తెలుసు ఇది. లావుగా కట్ చేసుకుంటే ఏం కాదు, మిక్సీలో అవే అయిపోతాయి మిక్సీ. సో ఇప్పుడు మనం అయితే మిక్సీలో వేసుకున్నాం. చీమలు అయితే పట్టినాయి ఫ్రెండ్స్ ఇలా మిక్సీలో. మిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు తర్వాత పిండి. సో ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. రెడీ అయింది. కారం అయితే ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక, అది ఇందులో వేసుకున్నాం. తర్వాత కరివేపాకు, కొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్. హలో, ఫోన్ చేసి శనగపప్పు అయితే వేసుకుంటున్నాం. కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు. నువ్వులు అయితే మా ఇంట్లో అవైలబుల్ లేవు ఫ్రెండ్స్, మేము అయితే శనగపప్పు డైరెక్ట్ వేసుకుంటున్నాం. ఇంకా కొంచెం జీలకర్ర కూడా, జీలకర్ర వేసుకుంటున్నాం కొంచెం. నువ్వులకు బదులు జీలకర్ర ఉన్నది, జీలకర్ర వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడా. తర్వాత మొత్తం మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. ఇందులోనే కొంచెం అంత పేస్ట్ ఉండే, అందుకనే ఇక ఇందులోనే కొన్ని నీళ్ళు పోసుకున్నా, కలుపుకుంటున్నా ఫ్రెండ్స్ దీన్ని. గ్యారప్పల పిండి ఎట్లా కలుపుకుంటారో గట్టినే కలుపుకుంటారు ఫ్రెండ్స్ దీన్ని. పిండి కలుపుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక గంజుకి అయితే పెట్టుకోవాలి. మాకైతే 2 ముద్దలు అయినాయి. ఇక ఈరోజు మొత్తం ఇదే నైట్ తినడం. రైస్ అయితే లేదు ఈరోజు ఇక, ఎందుకంటే వర్షం పడుతుంది మా దగ్గర. గంజుకి అయితే పెడుతున్నాయి. ఇది దీని చుట్టూరు కానీ ఇట్లా అనుకోవాలి, నూనె పోసుకొని. కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, స్పైసీగా వస్తుంది. సో నేనైతే గ్యాస్ మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా అయితే ఉంటుంది సేమ్. మన సొరపిండి గ్యారప్పాలు అయితే ఇట్లా కలుపుకుంటామో సేమ్ అట్లానే కలుపుకొని మన గంజుకు పెట్టుకోవాలి అంతే. సొరపిండి గంజులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని కలుపుకొని పెట్టుకుంటే సేమ్ అదే షేప్ లాగా వస్తుంది. సో తిన్నాక ఎలా ఉందో టేస్ట్ చెప్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో మొత్తం అట్లనే రావాలి. వచ్చిన తర్వాత ఇది దించుకొని తినాలి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఎంత స్పైసీగా ఉంటుందో. ఇప్పుడు దీనికోసం అయితే మా ఆయన వెయిట్ చేస్తుండు, తినడానికి రెడీగా ఉన్నాడు, తొందరగా కానివ్వని చెప్పి. ఇదే ఫ్రెండ్స్ సరపిండి రెడీ అయిపోయింది, ఇక తినాలి. సో ఇది ఈరోజు వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.